అనంతపురం రాజీవ్ కాలనీలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. రోడ్లో డ్రైనేజీల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయంపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ సిబ్బంది మరియు పంచాయతీ సిబ్బంది పనితీరుపై కూడా ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు ఇళ్లకు వెళ్లిన దగ్గుపాటి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులతో కలిసి కాఫీ తాగుతూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ఇళ్లకు రావడంపై కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఆయన హితవు పలికారు. ఎన్ని ఆటోలు ఇక్కడ రాజీవ్ కాలనీలో? మొత్తం స్టాండ్లో వచ్చి 42 ఆటోలు ఉన్నాయా? అందరికి మళ్ళీ ఉపాధి దొరుకుతుందా? ఎంత అవుతుంది రోజు? ఎంత అవుతుంది? 400-500 రోజు మళ్ళీ గిట్టు ఇది కంతులు కరెంట్కి సరిపోతుందా? దానికనే 15,000 ఇస్తాను కదా నెల సంవత్సరానికి. ఏంటంటే 100 అవుతుంది. మా ఇంట్లో 3 పిట్లు వేయించున్నాను. పారు తీసుకోండి ఎంపీడీ వారు. నారాధన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు బాగుండాలని రోజు పరిశుభ్రంగా ఉండాలని ప్రతి 3వ శనివారము ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జలధార జలహారతి అంటే వాటర్ రిసోర్సెస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఒడిసి పట్టుకోవాలి, బయటికి వెళ్ళకోకుండా మన ఇంట్లోనే ఎలా నిల్వ చేసుకోవాలి అనేది దీంట్లో భాగంగా ఈరోజు జలధార జలహారతి కార్యక్రమం ఈ 3వ శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా అనంతపురం శివారులో ఉన్నటువంటి నేషనల్ పార్కులో దాదాపు ఒక 7-8 హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పార్కుకు ఆనుకొని పెద్ద వంక ఉంది. వంకలో చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంటే గత 15 ఏళ్ళ కిందట ఈ చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ లీకులు ఉన్నాయి. అలాగే బండ్ కానీ స్ట్రెంథన్ చేస్తున్నాం. బండ్ స్ట్రెంథన్ చేయడమే కాకుండా బండ్ మీద ఉండే కంప చెట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడమే కాకుండా దాని మీద ఈ పార్క్ చుట్టూ ఉంటుంది. దాని మీద ఒక వాకింగ్ ట్రాక్ గానే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రతి 3వ శనివారం ఏదో ఒక కార్యక్రమం అంటే ప్రజలకి అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా టౌన్లో